నియోజకవర్గం నాయకులు అప్పలరాజు గారు పిలుపునిచ్చారు. ఆయన పిలుపుని మన్నించి నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న పర్యావరణ ప్రేమికులు, పార్టీ అభిమానులు అందరూ కూడా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముందుగా వారందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు సిస్టుగోపి, స్థానిక కౌన్సిలర్ ప్రతినిధిని నేను. ఈ రోజు ఇక్కడ ఒక అప్రజాస్వామికంగా కంకర తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో పేదలందరూ కూడా గుడిసెలేసుకున్నారు, వాళ్ళు తొలగించారు. ఇదే ప్రాంతంలో ఆ రోజు మొదట మీ పాత్రికేయులందరి సమక్షంలో కూడా జేసీబీలు పెట్టి తీశారు. ఈ రోజు ఆ స్థలాన్ని మినహాయించి పేదల స్థలాన్ని తీసుకోవాలని ప్రభుత్వం చూస్తుంది. ఎందుకంటే అది వాళ్ళ టీడీపీ నాయకులకు సంబంధించిన బడా నాయకులకు సంబంధించిన స్థలం అని దాన్ని కేటాయించాలనుకుంటున్నారు. అది ఎక్కడ న్యాయము? ఈ రోజు మా యొక్క డిమాండ్ ఏంటంటే అసలు కేంద్రీయ విద్యాలయం శాంక్షనే లేదు. ఒకవేళ మీరు చెప్పినట్టు శాంక్షన్ ఉంటే అసలు ముందు కేంద్రీయ విద్యాలయం ఎక్కడి నుండి ఎక్కడికి స్థలం కేటాయించారు, ఆ స్థలాన్ని ముందు అద్దులేయండి. ఆ అద్దులేసిన స్థలాన్ని మీరు క్లీన్ చేస్తారో ఏం చేస్తారో అప్పుడు నిర్ణయించండి. అసలు కేంద్రీయ విద్యాలయం స్థలం ఎక్కడో కూడా మీకు బౌండరీ లేకుండా మేమేమో ఆర్డీఓ గారి కంప్లైంట్ ఇచ్చే ముందేమో అసలు తవ్వారు, ఆర్డీఓ గారి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏమో ఇక్కడ తవ్వారు. అసలు పర్టికులర్ గా కేవీ స్థలం ఎక్కడ, అది ముందు అద్దులు గుర్తించండి. తర్వాత ఇక్కడ పేదలకి 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళ గుడిసెలు, ఇల్లులు అన్ని తొలగించారు. వాళ్ళకి ముందు పునరావాసమైన కల్పించండి, లేదా ఇదే ప్లేస్ లో వాళ్ళ యొక్క స్థలాన్నైనా మినహాయించండి, మిగతా స్థలం తీసుకోండి. ఈ స్థలంలో నాది కూడా ఉంది, నేను కొనుక్కుందే, నాది కూడా తీసుకోండి, నేనేమి అబ్జెక్షన్ చెప్పను. కానీ పేదలది మాత్రం విడిచిపెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చాలా అప్రజాస్వామికంగా రాత్రి పగలు కంకర తీసుకెళ్లిపోతున్నారు. అసలు కంకర తీసుకెళ్ళడానికి ఎవరు అనుమతులు ఇచ్చారు? ఏమంటే కలెక్టర్ గారు లెటర్ చూపిస్తున్నారు. ఆయన ఏం చెప్పారు? తవ్వి చదును చేసి ఒకవేళ ఎక్స్ట్రా కంకర ఉంటే తీసుకెళ్ళండి ఎంఐజీ లేఅవుట్ కన్నారు. మీరు తవ్వారా? తవ్వకుండా ముందు కొండ తవ్వేసి కంకర పట్టుకెళ్ళిపోతున్నారు. అలాంటివి మేము ఎప్పుడు కూడా సహించాం. ఈ పోరాటాన్ని ఎంతవరకైనా తీసుకెళ్తాం. మా మీద వ్యక్తిగతంగా ఈ రోజు దాడులు చేస్తున్నారు, అన్నిట్లు కూడా ఓర్చుకుని ముందుకెళ్తామని మీ అందరికి కూడా తెలియజేసుకుంటాం. నేను ఆ లోపే ఉంది, పోలీసులు ఏమో అట్లా పట్టుకుని వెళ్ళారు. అమ్మ పదమ్మ ఇస్తారమ్మ పదమ్మ అనుకుని. నేను నా కొడుకు అయితే అసలు ఇప్పటి వరకు ఇది లేదు, అలాంటి ఇది చేసినారు. ఇది ధర్మేనే. నేను కొండెక్కి 25 సంవత్సరాలు అయింది, నేను అలాంటి ఇది లేదు. వీళ్ళకి వస్తుందని నేను అనుకోలేదు. అప్పులు చేశాను, నా ఒంటికి బాగుండదు, ఆరోగ్యం బాగుండదు. నా బాధ ఎవరికి చెప్పుకుంటాను, ఆ బాధ పై వాళ్ళకి చెప్పినా తీర్చడం లేదు నా బాధ.